9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. దర్పల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల స్థాయి సర్వసభ్య సమావేశం ఎంపీపీ నల్ల సారికారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఇటీవలే గుండెపోటుతో మరణించిన అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రవీణ్ కు నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. మండల స్థాయి అధికారులు గత 3 నెలలు జరిగిన ప్రగతి నివేదికను, జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, జరగబోయే అభివృద్ధి గురించి ఆయా శాఖల అధికారుల సమావేశంలో చదివి వినిపించారు. ఇక ప్రజాప్రతినిధులు తమ గ్రామాలలో సమస్యల గురించి వివరణ కోరగా వాటికి మండల స్థాయి అధికారులు వివరణించారు. ఈ సందర్భంగా ఎంపీపీ నల్లా సారికారెడ్డి మాట్లాడుతూ తమ గ్రామాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని అధికారులు వచ్చి సమీక్షించి వెంటనే పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ బాలకృష్ణ, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఇట్లా మనకు మా తోటి ఉద్యోగి అయిన యువ గారి గురించి ఈరోజు ఈ సమావేశంలో ఇట్లా మనం కలుసుకోవడం చాలా బాధాకరం. గత సమావేశంలో సారు మన గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాలు మనతో కలిసిమెలిసి పాల్గొనడం, ఈరోజు లేకపోవడం యొక్క ఆశీర్వాదం యువసారి యొక్క ఫ్యామిలీ పైన ఉండాలని, మరియు వారు ఎక్కడున్నా స్వర్గలోకంలో హాయిగా ఉండాలని, వారు అందించిన సేవలు మనందరం ముందుకు తీసుకోవాలి. మనకు తెలుసు ఈ వ్యవసాయంలో ఏ మార్పులు వచ్చినా వ్యవసాయ పక్షం కలిసి ఉంటూ మన అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈఓలతోని అన్నదమ్ములు లేక, అంటే ఒక ఆఫీసరు వాళ్ళు నాకు ఇది పనిచేసే సబార్డినేట్ అని కాకుండా ఒక బ్రదర్ సిస్టర్ అనే బ్రదర్స్ లెక్క చాలా మీరు మనకు ఒక యూత్కి కొత్తగా వచ్చిన ఏఈఓలకు, కొత్తగా వచ్చిన ఏఓతో, మన విలేకరు మిత్రులకు కానీ, మన లీడర్స్ కానీ, ఆఫీసర్తో చాలా మన ఫ్రెండ్లీగా ఉంటున్నాయి. మీకు తెలుసు ఇక్కడ ఎప్పుడైనా సరే కలిసే వ్యక్తి యువసారి. మన పామ్ ఆయిల్ గురించి గత 6 months బ్యాక్ పామ్ ఆయిల్ గురించి ప్రభుత్వ స్కీమ్ వచ్చినప్పుడు మేము మండలం మొత్తం కలిసి తిరిగినప్పుడు మాతో చాలా షేర్ చేసుకుంటుంటే పామ్ ఆయిల్ మొక్కలు 4-5 సంవత్సరాలకు వస్తే మన మండలంలో ఉన్న రైతులకు, అంటే 20 సంవత్సరాల వరకు వాళ్ళ ఆర్థికంగా ఎదుగుదలనే ఉద్దేశం చాలా నన్ను పంచుకున్నాడు. రైతులతో ముఖాముఖి సమావేశాలు ఏర్పడేస్తుంటే రైతు వేదికలకు వస్తే సొంతంగా సార్ ఇంట్లోకి వచ్చినట్టు వాళ్ళందరికీ ఆహ్వానిస్తుంది. అట్లాంటి వ్యక్తిని మనం కోల్పోవడం చాలా దురదృష్టము. ఆ శాఖ కూడా తీరని లోటు. సార్ ఎక్కడున్నా సుఖ సంఘంతో ఆత్మశాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. చాలా బాగా చేసింది. ఆయన ప్రెస్ వాళ్ళతో కూడా చాలా రిలేషన్ మెయింటైన్ చేసేవాడు. ఇప్పుడు నాతో అనేవాడు, అన్నా నేను వ్యవసాయ శాఖలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వ్యవసాయం అన్నం పెట్టే రైతుల కోసం సేవ చేసే భాగ్యం నాకు కలిగిందని తరచూ మాతో అనేవాడు. ప్రభుత్వం పెట్టే పథకాల గురించి, స్కీమ్ల గురించి ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయడానికి ప్రప్రథమంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడైనా, అన్న ఇది మీరు ఖచ్చితంగా పేపర్లో రావాలా, దానికోసం అన్ని ఈ రకంగా రైతులకు మనం వెయిట్ చేసేది ఒక్క చిన్న అవకాశాన్ని కూడా మనకు వదిలిపెట్టడానికి లేదా అన్నది మొదటి తరచూ చేసేవాడు. ప్రధానంగా ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిగా నిలిచి ఆయన రైతులకు ఎనలేని సేవ చేసేది ఈ తక్కువ కాలంలోనే. ఆయన గత 15 సంవత్సరాలుగా నేను చూస్తున్నా. నేను ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో పనిచేసినప్పుడు కానీ, ఇప్పుడు చట్టంలో పనిచేసినప్పుడు కానీ ఆయన చూస్తున్న చాలా మంచి సౌమ్యుడు. ఆయన మనం కోల్పోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. సార్ ఆయన లేకుండా చంద్రబాబు చేసుకుంటున్నాం. నేను వచ్చి 8 months అవుతుంది. కానీ చాలా మంచి ఎప్పుడు వచ్చినా సరే మేడం ఒక్క మన మండలికి వచ్చిందంటే ఖచ్చితంగా నాకు కలిసిపోతుంది. మేడం మాకు రైతు సమస్యలు ఉన్నా కానీ ఏదైనా ఉన్నా మీరు దృష్టికి వస్తే నాకు చెప్పండి అని చెప్పేసి వస్తుంది. రైతు బీమా కోసం నా దగ్గర సర్టిఫికెట్స్ కోసం వచ్చి దగ్గర నుండి మరీ చేయించుకొని పోయి వాళ్ళకి రైతు బీమా ఇప్పించింది. అలాంటి ఒక మంచి వ్యక్తిని, బాధ్యత గల ఉద్యోగం చేసే వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ప్రెస్ అనేది ఏ శాఖలో ఉండదు అని మనం అనుకుంటాం. వ్యవసాయ శాఖకి ప్రెస్ ఉంటుంది అనుకుంటాం. కానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన ఎప్పుడు మనకి టెన్షన్ ఉండనే ఉంటుంది. వాటన్నింటినీ కూడా ఒత్తిడికి లోటు కాకుండా ఆలోచించి ఈరోజు కాకపోయినా రేపైనా చేస్తామనే దాంతో
పని చేసుకుంటూ పోవాలని ఒత్తిడి పెంచుకొని అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మన పిల్లలకు మనం దూరం అయితే రేపు వాళ్ళ పరిస్థితి చాలా దూరంగా ఉంటారు. కాబట్టి అందరూ కూడా దయచేసి పని ఎప్పుడు ఉంటుంది దాన్ని పని అనుకోకుండా భారం అనుకోకుండా హ్యాపీగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ మన బాధ్యతలు మనమే చేయాలి. ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా మనమే చేయాలి. కాబట్టి బాధ్యతతో పని చేసుకుంటూ టెన్షన్ పడకుండా హ్యాపీగా చేసుకుంటారని చెప్పేసి మన పిల్లలని కూడా మనం దూరం కాకుండా ఆలోచించుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అట్లాగే ప్రవీణ్ లేకపోవడం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. నేనైతే కొత్తగా మీ మండలం ఆయనతో పాటుగా 10-12 ఏళ్ళ నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు. 8 నెలలుగా చేసిన నాకే ఇంత బాధ ఉందంటే మీరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. దేవుడు ఆయనకి మనశ్శాంతిని ఇవ్వాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నాం. మేడం 28 మందికి గత నెలలోనే 43,750 రూపాయలు కూడా మన అకౌంట్లో క్రెడిట్ చేయడం జరిగింది. సో ఇప్పటికైతే ఈ ఎస్ఆర్డిఎస్ పథకంలో మన మండలంలో అయితే ఏమీ లేవు. నెక్స్ట్ ఏమైనా ఈ కొత్త గవర్నమెంట్ ఏమైనా చొరవ తీసుకొని ఇస్తారని కూడా మళ్ళీ కొత్తగా కట్టేయడం కానీ అట్లాంటివి చేయడం జరుగుతుంది. వివిధ గ్రామాల ఎంపీటీసీలకు, వివిధ శాఖల అధికారులకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నేను పంచాయతీరాజ్ ఏఈ కొత్తగా మండలికి రావడం జరిగింది. నా పేరు కల్పన. ఎన్జిఎన్ఆర్హెచ్ఎస్ కింద 13 crores శాంక్షన్ అయింది 60 lakhsకి. ఇవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినవి. పాత ఈ సెక్టర్ చూస్తున్నారు ఈ వర్క్స్కి. ఇంకా అమ్మ ఆదర్శ పాఠశాల కింద 25 స్కూళ్ళల్లో 1,09,00,000 శాంక్షన్ కావడం జరిగింది. అన్ని స్కూల్స్లలో వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. మైనర్ రిపేర్స్, ఎలక్ట్రిఫికేషన్, టాయిలెట్ రిపేర్స్, ఇంకా కొత్త ఒక 2 schools కొత్త టాయిలెట్స్ ఇచ్చారు. ఈ స్కూల్ స్టార్ట్ అయినాటికి వర్క్స్ అన్నీ అయిపోయేలాగా చూస్తారు. కలెక్టర్ గారు ఆదేశాలు మేరకి జీపీ బిల్డింగ్స్ 9 ఉన్నాయని చెప్పారు సార్. దాంట్లో 4 స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి. నడిమిదంగా స్లాబ్ లెవెల్లో ఉన్నాయి, గుడికంగా, మర్యాదంగా, మధురంగా ఫినిషింగ్ లెవెల్లో ఉన్నాయి. ఒక 3 schools స్టార్ట్ కాలేదు. ముగించకుండా బేయకంగా ఇంద్రనగర్గా 2 సైడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సంపబడంగా వాడి ఇవన్నీ స్టార్టర్ వర్క్స్ ఎందుకు స్టార్ట్ కాలేదో చూసి స్టార్ట్ అయ్యేలాగా చేపిస్తాం. ఇంకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి. మీడియా మిత్రులకు, అధికారులకు మీ అందరికీ ఈరోజు శుభాభివందనలు తెలియజేస్తూ, మా రవాణా శాఖ ఈ పరిధిలో వాహనాల సంఖ్య 79 ఉన్నాయి. వీటిలో ఆర్టీసీ సర్వీసుల సంఖ్య 56, అద్దె బస్సులు 27, అందులో రాజధాని ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, మినీ పల్లె వెలుగు కలవు. వీటి ద్వారా రోజుకు 10 మండలాల గ్రామాలకు మరియు దూర ప్రాంతాలకు రోజుకు 32,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తూ సుమారు 18 లక్షల ఆదాయం సమకూరుతుంది. అలాగే 20 మండల మీదుగా కామారెడ్డి, భీమ్గల్, సిరికొండ, దర్పల్లి మండలాల గ్రామాలకు బస్సులు నడుపుతున్నది. మన దూర ప్రాంతాలకు వెళ్ళడానికి నాందేడ్, తెగ్లూరు, నాగపూర్, పండరిపూర్లో బస్ సౌకర్యం కల్పించబడింది. ఉదయగిరి, వింజమూరు, పాలమూరు, కనిగిరి, బెంగళూరు, తెనాలి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, భద్రాచలం కూడా యాదగిరి గుట్ట ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించబడింది. వికలాంగులకు ప్రయాణ ఛార్జీలో 50% రాయితీతో బస్సు పాస్ సౌకర్యం కల్పించబడింది. డయాలసిస్ రోగులకు కూడా జిల్లా కేంద్రం మన విలేజ్ నుంచి దీనిలో పోవడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది. విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ సౌకర్యము, కాలేజీ విద్యార్థులకు రాయితీతో కూడిన బస్సు పాస్ సౌకర్యం కల్పించబడింది. కార్గో, పార్సెల్, కొరియర్ ప్రాంతంలో కాకుండా అన్ని మండల కేంద్రాల్లో ప్రారంభించబడింది. పెళ్లిలకు, శుభకార్యాలకు, విహారయాత్రలకు అద్దె బస్సులను కూడా ఇవ్వడానికి ప్రతిపాదన బుక్ చేసుకోవచ్చును. మంత్లీ టికెట్ 20 రోజులు ఛార్జ్ చెల్లించి 30 రోజుల వరకు ప్రయాణించవచ్చును. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటాము. బస్సు టికెట్తో పాటు దర్శన టికెట్ కూడా కొని 10 రోజుల ముందుగా స్వామివారిని దర్శించుకోవచ్చును. తేదీ 9/12/2023 నుండి మన తెలంగాణ మహిళలకు అందరికీ ఉచిత బస్సు సౌకర్యము ఈ ప్రభుత్వము కల్పించబడిందని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ప్రవీణ్యానికి జోహార్ చేస్తూ ఇందులో ముగిస్తున్నా.